గణేశాయ నమః. శ్రీ మహావిష్ణు ఆదేశంతో దేవదానవులు క్షీరసాగరాన్ని మదించటం మొదలుపెట్టగానే నల్లని పొగమంచు చీకట్లతో ప్రచండ జ్వాలలతో విశ్వమంతా వ్యాపిస్తూ ముందుగా ఉద్భవించింది హాలాహలం. దాని ప్రభావానికి సమస్త జీవకోటి ఆహాకారాలు చేయసాగాయి. దిక్కుతోచని స్థితిలో దేవదానవులు పరమేశ్వరుని శరణు వేడుతూ, దేవదేవా మహాదేవ, సమస్త జగత్తుకు తండ్రివి నీవే, బంధ మోక్షాలకు ఈశ్వరుడువు నీవే, నీవే కాలస్వరూపుడవు, త్రిమూర్త్యాత్మకుడవై సృష్టి స్థితి లయలను నీవే నిర్వహిస్తావు. అనన్య భక్తులకు మాత్రమే తెలియబడే హే ఈశ్వర, ఈ భయంకర హాలాహలము నుండి నీవే మమ్మల్ని రక్షించి ఆదుకోవాలి తండ్రి, శరణు శరణు అని ప్రార్థించగానే ఈశ్వరుడు చిరునవ్వు నవ్వుతూ తన చెంతనున్న అమ్మవైపు చూసి, భవానీ, చూసావా మన పిల్లలు ఎంతలా బాధపడుతున్నారో? ఆర్తుల ఆపదలను పోగొట్టేవాడే కదా ఈశ్వరుడు. మరి వీరిని రక్షించకుండా నేను ఎలా ఉండగలను చెప్పు? కాబట్టి తక్షణమే నేను హాలాహలాన్ని భక్షించి సమస్త ప్రాణకోటిని రక్షిస్తాను, చూస్తూ ఉండు అని అంటూనే ఒక్కసారిగా హుంకరించి విశ్వమంతా వ్యాపించిపోతున్న హాలాహలాన్ని ఒక చిన్న గుళికగా చేసి ఆ విషపు గుళికను అరచేతిలోకి తీసుకుని ఒక్కసారి అమ్మవంక చూసి, మింగమంటావా అని కళ్ళతోనే అడిగారు. ఆశ్చర్యంగా అమ్మ మింగేయండి అని ధీమాగా పలికింది. మృంగెడివాడు విపుండని మృంగెడిదియు గరలమనియు మేలని ప్రజకున్ మృంగుమని సర్వమంగళ మంగళ సూత్రంబునెంత మది నమ్మినదో. మింగుతున్నది తన భర్తని తెలిసి, మింగేది గరలమని తెలిసి ప్రజలందరికీ మేలు జరుగుతుంది కాబట్టి మింగమని చిరునవ్వుతో తన అంగీకారాన్ని తెలిపింది సర్వమంగళ స్వరూపిణైన జగదాంబ. ఏమిటా నమ్మకం అంటే తన మెడలోని మంగళసూత్రం సామాన్యమైనదా చెప్పండి? విశ్వానికే నాథుడైన విశ్వనాథుని యొక్క ప్రభావం తెలిసిన అమ్మ తక్షణమే అంగీకారం తెలపగా, విషాన్ని సైతం అమృతంగా మార్చగలిగే పరమేశ్వరుడు మృత్యుంజయుడిగా క్షణంలో ఆ విషపు గుళికను ఒక అమృత రస గుళికగా మింగి తన కంఠమునందు నిలిపి లోపల బయట ఉన్న సమస్త లోకాలను రక్షించి నీలకంఠుడైనాడు. ఆ అపార కరుణామూర్తికి స్ఫటిక మేను ఛాయి నడుమ ఈ నీలకంఠం ఒక అందమైన అలంకారంగా బాసిల్లింది. పరమేశ్వరుని భక్తవాత్సల్య రూపమే ఈ నీలకంఠేశ్వర రూపం. శ్రీ నీలకంఠాయ నమఃశివాయ. అవ్యాజ కారుణ్యమూర్తులైన ఆది దంపతులకు, జగన్మాత జగత్పితరులకు శిరసా ప్రణమిల్లుతూ సర్వం శివార్పణమస్తు. స్వస్తి.